హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ తాజాగా 10th క్లాస్ పాస్ అయ్యి ఉద్యోగం కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వారికి ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో కేవలం 10th క్లాస్ అర్హతతోటి మనకు దాదాపు 60,000 వరకు సంపాదించే అవకాశం మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి CSIR లో కల్పిస్తున్నారు. సో కాబట్టి ఈ వీడియోను మీ యొక్క 10th క్లాస్ పాస్ అయ్యి అదేవిధంగా ITI కంప్లీట్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి వెంటనే ITI పూర్తి చేసుకున్న మీ యొక్క ఫ్రెండ్స్ కు ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కొత్త నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో దయచేసి మీరు ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కు మన యొక్క ఛానల్ని ప్రమోట్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. చాలా మందికి లేటెస్ట్ నోటిఫికేషన్లు అందే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు 10th క్లాస్ పాస్ అయిన వారికి 18th ఆగస్ట్ నుంచి మనకు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో 18th ఆగస్ట్ నుంచి మనకు 1799 అంటే సెప్టెంబర్ 17th వరకు అయితే మనకు అప్లికేషన్స్ అయితే ఉంటాయి. దాదాపు 1 month వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్స్ అయితే మనకు ఆన్లైన్లో లైవ్లో ఉంటాయి. సో కాబట్టి మీరు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను అక్కడ ఆన్సర్ అయితే చేస్తాను. ఒకవేళ మీకు అప్లికేషన్ సంబంధించిన లింక్స్ కానీ ఈ అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన లింక్స్ కానీ మీకు కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మన డిస్క్రిప్షన్ని చూడొచ్చు. అక్కడ అవైలబుల్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు టెక్నీషియన్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్లో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అంటే రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ డైనమిక్ క్వాలిఫైడ్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారి నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటుంది. సో ఇందులో 43 ఖాళీలు అయితే ఉంటాయి. ఈ 43 ఖాళీలలో అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 19, ఓబీసీలో ఉన్న వారికి 11, ఎస్సీలో ఉన్న వారికి 6, ఎస్టీలో ఉన్న వారికి 3, ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో ఉన్న వారికి 4 ఉద్యోగాలు అయితే మనకు ఖాళీగా ఉంటాయి. సో కాబట్టి ఈ పోస్టులకు సంబంధించి కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు 19,900 రూపీస్ అంటే గ్రూప్ సిలో ఉన్న ఉద్యోగాలకైతే పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 ప్రకారం పే చేస్తారు. దీంట్లో 19,900 రూపీస్ నుంచి మనకు 63,200 రూపీస్ వరకు జీతం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ అప్పర్ ఏజ్ లిమిట్ కింద మనకి 28 years వరకు దాటకూడదు అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ లో ఉంది. సో ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో ఇక్కడ మనకి 43 పోస్టులలో మనకి 4 పోస్టులు మాత్రం ఎక్సర్విస్మెన్ కి అయితే రిజర్వేషన్ ఇచ్చారు. సో కాబట్టి మనకు ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ యొక్క ఉద్యోగం సంబంధించి మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ బ్రేకప్ వేకెన్సీస్ యొక్క వివరాలు చూసినట్లయితే మనకు ఇందులో COPA కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సంబంధించి ఎవరైతే ITI మనకు నేషనల్ కానీ స్టేట్ లెవెల్ ప్లేయర్ సంబంధించిన దాంట్లో సర్టిఫికేట్ పొంది ఉన్నారో, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మనకు ITI పూర్తి చేసుకుని ఉన్నారో వారికి ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో వారికి దాదాపు 21 పోస్టులు ఖాళీగా ఉండగా అందులో అన్రిజర్వ్డ్ పోస్టులు మనకు 8 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ 6 పోస్టులు, ఎస్సీలకు 3 పోస్టులు, ఎస్టీలకు 2 పోస్టులు అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి అయితే 2 పోస్టులు మనకు ఖాళీగా ఉన్నాయి. సో ఇందులో అవుట్ ఆఫ్ 21 పోస్టులలో మనకి 2 పోస్టులు ఫిజికల్లీ ఛాలెంజర్స్ ఎవరైతే ఉన్నారో వారికైతే రిజర్వేషన్ ఉంచారు. సో కేటగిరీ B అండ్ కేటగిరీ D అండ్ Eకి సంబంధించిన దాంట్లో రిజర్వ్ చేసి ఉంచారు. సో మీరు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మనకి ITIలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఎవరైతే COPA కోర్స్ చేసుకోరో వారికి ఈ పొజిషన్ అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మనకు DTPO అంటే డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ సంబంధించి ఏదైతే మనకు పోస్ట్ ఉందో ఈ పోస్టులు వచ్చేసి మనకు 7 ఖాళీలు ఉంటాయి. ఈ 7 ఖాళీలకు సంబంధించి కూడా మనకు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మనకి నేషనల్ కానీ స్టేట్ సంబంధించిన ITI సర్టిఫికేట్ ఎవరైతే తీసుకున్నారో వారికి ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ లో మనకి DTPO పోస్టులు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. సో దాన్ని మీరే చెక్ చేసుకోవచ్చు. సో క్యాస్ట్ వైజ్ గా రిజర్వేషన్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్ సంబంధించి CHNNWNM సంబంధించిన దాంట్లో మనకి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మనకి 55% పాస్ అయిన ITI సర్టిఫికేట్ నేషనల్ కానీ స్టేట్ సంబంధించిన సర్టిఫికేట్ పొంది ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మనకు MLT పొజిషన్స్ కూడా మనకు ఖాళీగా ఉంటాయి. MLT పొజిషన్ లో మనకి 2 పోస్టులు ఖాళీగా ఉండగా ఒకటి అన్రిజర్వ్డ్ పోస్ట్ ఉంటుంది, ఒకటి ఓబీసీలో ఉన్నటువంటి పోస్ట్ ఉంటుంది. సో దీంట్లో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మనకి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ MLT కోర్స్ ఎవరైతే
ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్లో నేషనల్ సర్టిఫికేట్ కానీ స్టేట్ సర్టిఫికేట్ కానీ పొందిన వారికి ఈ నోటిఫికేషన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మనకి డ్రాఫ్ట్స్మెన్ సంబంధించి ఆర్కిటెక్చర్ సంబంధించి కూడా మనకి 2 పోస్టులు అయితే ఉంటాయి. ఈ 2 పోస్టులలో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మనకి ఐటీఐలో ఖచ్చితంగా మనకి 55% మార్క్స్ తోటి మనకి డ్రాఫ్ట్స్మెన్ సంబంధించిన కోర్స్ ఐటీఐ ట్రేడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. అదేవిధంగా మనకి ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సంబంధించి కూడా మనకి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉంటాయి. సో దీంట్లో కూడా మనకి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మనకి ఐటీఐలో 55% మార్క్స్ పాస్ అయ్యి నేషనల్ సర్టిఫికేట్ కానీ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ పొంది ఉండాలి అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్లో ఉంది. ఆ తర్వాత మనకి డ్రాఫ్ట్స్మెన్ మెకానిక్ సంబంధించి అండ్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ సంబంధించి అండ్ ఎల్ఏసిపికి సంబంధించిన పోస్టులు కూడా మనకి ఇందులో ఖాళీలాగా అయితే ఉంటాయి. సో ఈ పోస్టులకు సంబంధించి మీ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ మీ ట్రేడ్కి సంబంధించిన పోస్టులు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా నేను వాటికి రిప్లై చేస్తాను. దానికి అప్లై చేసే ప్రొసీజర్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, నేను వీడియో చేస్తాను. సో ఎక్కువ మంది కామెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఈ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో తక్కువ మంది చేస్తే చేయడానికి కొంచెం ఇబ్బంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు అప్లికేషన్ ఫీజు కింద మనకి 500 రూపీస్ అయితే ఉంటుంది. సో జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే నాన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా మనకు 500 రూపీస్ ఎస్బీఐ కలెక్ట్ ద్వారా మనం పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీలు, ఎస్టీలు, ఫిజికలీ డిసేబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్మెన్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఈ యొక్క ఫీ పేమెంట్ అనేది ఉండదు. సో మిగతా ఎవరైతే మనకు ఓబీసీస్ అండ్ జనరల్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది పే చేయవలసి ఉంటుంది. సో అది మనకు వన్స్ పేడ్ మనకు మళ్ళీ రిఫండ్ అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా పేమెంట్ ప్రాసెస్ అనేది చేసే ముందు జాగ్రత్తగా చెక్ చేయండి. సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకు అప్పర్ ఏజ్ లిమిట్లో కింద మనకి 28 ఇయర్స్ అయితే మనకు క్రూషియల్ డేట్ అంటే అప్లికేషన్ 17 సెప్టెంబర్ వరకు అవుతుంది కాబట్టి 7 సెప్టెంబర్ లోపు మాత్రమే ఈ యొక్క క్రూషియల్ డేట్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓబీసీలో ఉన్న నాన్ క్రిమిలేయర్లకి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. ఫిజికలీ డిజేబుల్ ఉన్న వారికి 10 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అయితే లిమిట్స్ అయితే ఉంటాయి. ఎక్స్ సర్వీస్మెన్ ఉన్న వారికి 3 ఇయర్స్ ఆఫ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సిఎస్ఐలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న పబ్లిక్ సెక్టర్ అండ్ అండర్టేకింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి 5 ఇయర్స్ ఆఫ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా మనకి నోటిఫికేషన్లో ఉంది. అదేవిధంగా విడోస్, డైవర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్ సెపరేటెడ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి విడోస్ కానీ డైవర్స్డ్ కానీ ఉన్నారో వారికి 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందని నోటిఫికేషన్లో మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఆ యొక్క విషయాన్ని కూడా మీరు గమనించండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ చేయడానికి మనకు ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్ ప్రాసెస్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఖచ్చితంగా మనకు స్క్రీనింగ్ కమిటీ ద్వారా అంటే ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో అప్లికేషన్ని తరోగా స్క్రీనింగ్ కమిటీ ద్వారా చెక్ చేసిన తర్వాత మనల్ని షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ కమిటీ ద్వారా మనకి ట్రేడ్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్కి అయితే పిలుస్తారు. సో అందులో పాస్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ పేపర్ 3కి సంబంధించిన టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. అందులో మినిమం థ్రెషోల్డ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అందులో ట్రేడ్ టెస్ట్ అండ్ పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3కి సంబంధించి ఫిక్స్డ్ బై ద సెలక్షన్ కమిటీ ద్వారా ఫిక్స్ చేసి ఉంటుంది. ఆ మినిమం మార్క్స్ క్రాస్ చేసి ఎవరైతే పాస్ అవుతారో వారికి మాత్రమే ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో మనకి షార్ట్ లిస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు టెక్నీషియన్ 1 సంబంధించి సో ఓఎంఆర్ బేస్డ్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ లేదంటే మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్లో అయితే ఉంటుంది. సో దీంట్లో క్వశ్చన్స్ అన్నిటివి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఉంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చిన క్వశ్చన్స్ మనకు ఫైనల్గా ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామినేషన్ స్టాండర్డ్ వచ్చేసి మనకు ఎస్ఎస్సితో పాటుగా ఐటీఐ లేదంటే ఇంటర్ స్టాండర్డ్లో ఉన్నటువంటి ప్రశ్నలు మాత్రమే వస్తాయి. సో ఈ ప్రశ్నలు వచ్చేసి మనకు 150 ప్రశ్నలు వస్తాయి. ఇందులో 2 hours 30 minutes ఆఫ్ టైంలో మనం ఈ యొక్క ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయాలి. అండ్ పేపర్ 1లో అలాటెడ్ టైం వచ్చేసి మనకు 1 hour మనకి మెంటల్ అబిలిటీ కోసం ఇస్తారు. ఇందులో 50 మార్క్స్ అయితే ఉంటాయి. 50 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే అవుతాయి. ఇందులో మనకి నెగిటివ్ క్వశ్చన్స్ నెగిటివ్ ఆన్సరింగ్ అనేది ఉండదు. సో కాబట్టి ఆన్సర్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా పేపర్ 2కి సంబంధించి మనకు 30 minutes అయితే టైం ఉంటుంది. ఈ పేపర్ 2లో జనరల్ అవేర్నెస్లో మనకి 25 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి వస్తుంది. సో 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్కి ఒక నెగిటివ్ మార్క్ అనేది మనకు డిడక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించండి. లేకపోతే మీరు తప్పు చేసినట్లయితే మనకి ఖచ్చితంగా మనకు వచ్చిన మార్క్స్ అనేటివి పోయే అవకాశం అయితే ఉంటుంది. అండ్ పేపర్ 3లో మనకి 1 hour టైంలో
కన్సర్న్ సబ్జెక్ట్ మనం ఏదైతే ట్రేడ్ కు సంబంధించి అప్లై చేసినామో ఆ సబ్జెక్ట్ లో మనకి 50 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ 50 క్వశ్చన్స్ లో మనకి 150 మార్క్స్ అయితే మనకి క్యారీ చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీ 1 క్వశ్చన్స్ కి 3 మార్క్స్ మనకి యాడ్ అయితే ఉంటాయి. ఒకవేళ మనం తప్పు ఆన్సర్ కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో అది మనకు ఒక మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్ కి ఒక నెగిటివ్ మార్క్ అనేది మైనస్ అవుతూ పోతుంది. సో అది కూడా మీరు గమనించండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు స్టేట్స్ అండ్ మేల్ ఫీమేల్ అలాంటివి ఏమి ఉండవు. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి కూడా డేట్స్ మనకి 17 సెప్టెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్. ఆ డేట్ లోపలనే మీరు అప్లై అయితే చేయండి. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా మీ యొక్క ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో అది కూడా మనకు జేపీజీ ఫార్మాట్లో 200 పిక్సెల్స్లో ఉన్నటువంటి 50 KB లోపు ఉన్న ఫోటో సైన్ అయితే మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో అది కూడా మనకు వైట్ బ్యాక్గ్రౌండ్. అదేవిధంగా లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా ఉంటుంది. సో మీ మొబైల్ ద్వారా కానీ మీ ల్యాప్టాప్ ద్వారా కానీ లైవ్ మొబైల్ క్యాప్చర్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అట్లా చేస్తేనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు పీడిఎఫ్ సైజులో మనకి 1 MB, ప్రతి ఫైల్ కూడా మనకు 1 MB లోపల ఉండాలి. సో దానికోసం మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th నుంచి మనకు ఏదైతే ఐటీఐ ట్రేడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా, అండ్ ఎన్ఓసి సర్టిఫికేట్, ఒకవేళ ఎంప్లాయర్ అయితే కనుక ఎన్ఓసి సర్టిఫికేట్, డిశ్చార్జ్ బుక్ సర్టిఫికేట్, అవన్నీ కూడా మనం స్కాన్ చేసి 1 MB లోపల ఉన్నట్టు మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ప్రాసెస్లో మనకి అప్లికేషను అండ్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషను, ఎక్స్పీరియన్స్, అడిషనల్ డీటెయిల్స్, అప్లోడ్స్, ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తేనే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ అవుతుంది. సో మీరు ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ ఎవరైతే పంపిస్తారో వారి యొక్క అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సో దయచేసి మీకు అప్లికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎక్కువ కామెంట్లు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో మీకు ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ సంబంధించిన దాంట్లో మనకి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారు, ఐటీఐ కంప్లీట్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కానీ వెయిట్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క వీడియో అయితే షేర్ చేయండి. వారికి ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మనకి లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండ్ జై హింద్.